నా పేరు చిలకలపూడి పాపారావు, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సార్. నాది బీసీ సామాజిక వర్గం రేపల్ల మండలం లంకివందెబ్బ విలేజ్ సార్. నేను లంకివందెబ్బ సర్పంచ్గా 2013లో కూడా ఎన్నికైన సార్. తర్వాత మళ్ళీ మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో లాస్ట్ టైము అనేక వందల కోట్లు మామూలుగా గ్రాంట్లు తెచ్చి మా గ్రామంలో చిన్న విలేజ్ అయినా కూడా 3 crores డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక గ్రాంట్ ఉండే సార్. మా సముద్రానికి 5 కిలోమీటర్ దగ్గరలో ఉన్న విలేజ్లకి ఒక గ్రాంట్ ఉండేది. ఆ గ్రాంట్ని మేము క్యాచ్ చేసుకుని మా గ్రామానికి 3 కోట్ల రూపాయలు ఒకేసారి రోడ్లు వేసాం సార్. మరి ప్రజలు కూడా నన్ను మళ్ళీ ఎన్నుకుని రెండోసారి కూడా ఎన్నుకోవడం జరిగింది సార్. మరి ఈ క్రమంలో ఈసారి సర్పంచ్లు వచ్చినాక మా పని అగమ్యగోచరం అయిపోయి అసలు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మరి కొట్టిమిట్టాడుతున్నాం సార్. మేము సర్పంచ్కి ఎన్నికయ్యి 30 నెలలు అవుతుంది సార్. మరి ఈ 30 నెలల్లో కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకునే నాదు లేదు సార్. మేము ఫస్టు ఎన్నిక అవ్వగానే 15వ వార్డు సంఘ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు మరి గవర్నమెంట్ దొంగసాటుగా మాకు తెలియకుండానే, మా ప్రమేయం లేకుండానే లాగేసుకుంది సార్ ఫస్ట్ స్టార్టింగ్ సార్. తర్వాత మరి 2022-23 గాను మరి కేంద్ర ప్రభుత్వం 15వ వార్డు సంఘ నిధుల కోసం మరి మా జాస్తి వీరాంజనేయులు గారు, మేము మరి ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం 30 మంది కూడా వెళ్ళి అక్కడ మరి గిరిరాజ్ సింగ్ గారిని, పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కలిసి మేము ఆయనతో కూడా మాట్లాడాం సార్. ఆయనతో కూడా మాట్లాడి సమావేశం ఏర్పాటు చేసాం సార్. ఏర్పాటు చేసి సరే ఆయనతో కూడా మాట్లాడి, సార్ మా ఆంధ్రప్రదేశ్లో సర్పంచులు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, నిధులు తొందరగా రిలీజ్ చేయండి సార్ అని చెప్పి విన్నవించుకున్నప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి మేము ఢిల్లీ నుంచి వచ్చి రాగానే ఒక 15 రోజుల తర్వాత మరి రిలీజ్ చేశారు సార్. ఆ రిలీజ్ చేశారు కానీ మరి స్టేట్ గవర్నమెంట్ ఆ నిధుల్ని మా అకౌంట్లో వేయకుండా మరి 2 నెలలు కాలయాపన చేసింది సార్. అది మేము ఎప్పుడు 2వ తారీఖు 8వ నెల 2022 సంవత్సరంలో మేము ఢిల్లీ వెళ్ళాము సార్. తర్వాత 2 నెలల వరకు కూడా మా అమౌంట్ అయిపోతుంటే 7వ నెలలో 7వ తారీఖు 10వ నెల 2022లో మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషన్ కార్యాలయం ముట్టడి పిలిపించాం సార్. పిలిపిస్తే మమ్మల్ని పోలీసులు మామూలుగా పశువుల్లాగా చూసి, మమ్మల్ని పోలీసులు విపరీతంగా చూసి చాలా అగమ్యస్వరంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు సార్. చేసినప్పుడు చూడండి సార్ ఎంతమంది పోలీసులు ఉన్నారో. నన్ను అరెస్ట్ చేశారు సార్. ఆ రోజు 100 మంది పోలీసులు పెట్టారు సార్ ఆ రోజు. అంటే మేము మా నిధుల కోసం, మా విధుల కోసం కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్తే మమ్మల్ని ఆ విధంగా చేశారు సార్. ఆ నిధులు వచ్చినాక విద్యుత్ ఛార్జీల కింద మళ్ళీ 50% తీసుకున్నారు సార్. అదేమని అడిగితే విద్యుత్ ఛార్జ్ కంపల్సరీ చెల్లించాల్సిందే అని చెప్పి మరి ఆ అమౌంట్ కూడా కొంతవరకు లాగేస్తున్నారు సార్. తర్వాత మరి గ్రామ పంచాయతీలు ఎక్కడ కూడా నిధులు లేకపోతుంటే మళ్ళీ మేము ఢిల్లీ వెళ్ళాము సార్. అంటే ఎట్లా కాపాడుతాం అంటే సర్పంచ్లో భిక్షగాల్లాగా ఉన్నాం సార్ ఈ ప్రభుత్వానికి. అంటే మేము అడుక్కోవాల్సి వస్తుంది సార్. ఎవరు వెళ్ళి అడిగినా నిధులు ఆటోమేటిక్గా రావాల్సిన నిధుల్ని మేము వెళ్ళి అడుక్కుని తెచ్చుకుంటే మరి ఈ గవర్నమెంట్ కూడా మాకు తెలియకుండా నిధుల్ని మాలుగా దొంగచాటుగా దొంగిలించేస్తున్నారు సార్. మరి మేము మొన్న రెండోసారి కూడా 16వ తారీఖు 4వ నెల 2023లో రెండోసారి ఢిల్లీ కూడా వెళ్ళాం సార్. ఢిల్లీ వెళ్ళి కేంద్ర మినిస్టర్ గారితో మాట్లాడితే మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు వేయాల్సిన స్టేట్ షేర్ వేయట్లేదు, దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు వేస్తున్నారు కానీ మీ రాష్ట్రం వేయట్లేదు, అది 5వ వార్డు సంఘ నిధులు వాళ్ళు మీ స్టేట్ అనేది కంపల్సరీగా వేయాల్సిందే. తర్వాత పిఎఫ్ఎంఎస్ లింక్ అనేది మీ ప్రభుత్వం చేయలే, మీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయలేదు, ఒక ఉత్తరప్రదేశ్ చేయలేదు, దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు చేశారు. అవన్నీ లింక్స్ చేసి మీ స్టేట్ షేర్ వేస్తే కానీ మేము ఈ నిధులు విడుదల చేయము అని చెప్పారు సార్ గిరిరాజ్ సింగ్ గారు. అంటే 2010 కోట్లు మనం రావాలి సార్ మనకి 2022-23 సంవత్సరానికి గాను. సరే మేము అన్నాం, సార్ మీరు అందరూ పంపించిన నిధులు కూడా లాగేసుకున్నారు, మరి సర్పంచ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సార్, మా ఎందుకు దయ ఉంచి మా నిధులు విడుదల చేయండి సార్ అని చెప్పి ఆయన్ని ప్రాధేయపడి బతిమాలేము సార్. సరే ఆయన సారు మా బాధలను చూసి సరే నేను చూస్తాను, మ్యాక్సిమం అవకాశాన్ని బట్టి నేను చేస్తానని చెప్పారు సార్. తర్వాత మళ్ళీ మేము ఢిల్లీ వెళ్ళినాక ఒక 15 రోజులకు వాళ్ళు మళ్ళీ అమౌంట్ పంపించారు సార్ దీనికి. అంటే పిఎఫ్ఎంఎస్ అనేది ఒక ఉంది సార్, పంచాయతీ సర్పంచులకి పిఎఫ్ఎంఎస్లో అకౌంట్ ఓపెన్ చేశారు సార్ యూనియన్ బ్యాంకుల్లో. దేశం మొత్తం మీద అన్ని అకౌంట్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్ర నిధుల్ని కబ్జా చేస్తున్నారని చెప్పి అందరూ అకౌంట్ ఓపెన్ చేశారు సార్. ఆ అకౌంట్లో వాళ్ళు ఏమని చెప్పి రాష్ట్రానికి పంపించారు సార్, 988 కోట్లు పంపించారు సార్. 988 కోట్లకు గాను 30% మా మండలకి జిల్లా పరిషత్లు వెళ్తాయి సార్.
మిగతాయి మన పంచాయతీ సర్పంచులకి వస్తాయి సార్. 660 కోట్లు వస్తాయి సార్. మరి ఈ 660 కోట్లు వచ్చినాక మా పిఎఫ్ఎంఎస్ అకౌంట్లో వేయట్లేదు సార్. దీని నిమిత్తం కాళ్ళు అరిగేలా పిఆర్ మినిస్టర్ని కలిసాం సార్, కమిషనర్ని కలిసాం, మరి వివిధ మా ఫైనాన్స్ సెక్రటరీని కలిసాం. కలవనోళ్ళు లేరు సార్. అసలు మా పని ఎట్టుందంటే భిక్షగాల్లాగా వెళ్ళి అడుక్కుంటున్నాం సార్. కేంద్రం వేసిన నిధులు కూడా వాళ్ళు కరెక్ట్గా క్రమం ప్రకారం మా అకౌంట్ వేయట్లేదు సార్. సరే మేమందరం ఆలోచించుకుని ఎట్లయితే గవర్నమెంట్ కళ్ళు తెరవదు అని చెప్పి నేను రెండోసారి ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం తరపుని పిలిపించాను సార్. పంచాయతీ కార్యాలయం ముట్టడానికి పిలిపించాను సార్. పిలిపిస్తే 2 డేస్ ముందు నుంచే సర్పంచ్ ఎక్కడికడికి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నోటీసులు పెట్టేసి అరెస్ట్ చేసి రకరకాల హింసలు పెట్టారు సార్. నేను కూడా నామే కూడా 3 రోజుల నుంచే వాళ్ళు ఎక్కడ దొరుకుతాడా అని చూశారు సార్. నేను ఫోన్ పక్కన పెట్టేసి 3 రోజులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాను సార్. ఎందుకంటే ఉద్యమం చేస్తున్నాం అంటే ఉద్యమం ఆగకూడదు, ఉద్యమం ఆగితే నన్ను ఆపితే ఆగదని చెప్పి అండర్ గ్రౌండ్కి వెళ్ళి కరెక్ట్గా ఆ టయానికి వెళ్ళి నేను ఉంచాను సార్. రాయలసీమ నుంచి కూడా సర్పంచులు విపరీతంగా వచ్చారు సార్. ఆ రోజు దగ్గరగా 700 మంది సర్పంచులు వచ్చారు సార్ ఆ కార్యాలయం ముట్టడికి. చేస్తే ఆ రోజు కూడా చూడండి సార్ ఎట్లా చేశారు వాళ్ళు. పోలీసులు రోడ్ల మీద ఈడ్చుకెళ్ళారు సార్. రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళి అంటే ఒక సర్పంచ్ని ఆ విధంగా చేస్తే ఇంక వ్యవస్థలు ఎట్లా అనేది మేము అట్లా ఇబ్బంది పడుతున్నాం సార్. మరి ఈ క్రమంలో భాగంగానే అనేక మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఈ మధ్యకాలంలోనే ప్రకాశం జిల్లాలో సర్పంచ్, అలాగే మహబూబ్నగర్ జిల్లా సర్పంచ్, ఇంకా చాలామంది సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు సార్. సర్పంచులు బతుకుదెరువు కోసం కూలి పనులు కూడా వెళ్ళారు సార్. కూలి పనులకి వెళ్ళి కొంతమంది కూరగాయలు అమ్ముకోవడం, కొంతమంది ఏరే జిల్లాలకు వెళ్ళి కూలి పనులు చేసుకోవడం కూడా చేశారు సార్. మా కడుపు తరిగిపోతుంది సార్. ఈ గవర్నమెంట్ ఈ విధమైన చేస్తున్నారండి. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి సార్. మరి ఆ పరిస్థితిలో మేము సార్ నేను ఫస్ట్ జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు ఎన్నుకున్నాను సార్ గుంటూరు జిల్లాలో. అంటే నేను బీసీ సమాజం వరకైనా ఎక్కడో సముద్రానికి దగ్గరలో మత్స్యకార వర్గానికి అయినా కూడా నన్ను నా మీద నమ్మకంతో ఎన్నుకున్నారు సార్. తర్వాత నేను చేసే పనితనం చూసి నన్ను రాష్ట్ర సర్పంచ్ సంఘం తరపుని ఎన్నుకోవడం జరిగింది సార్. అంటే ఎన్నుకోవడం అంటే మేము అన్ని జిల్లాలు తిరిగాం సార్. ఉమ్మడి 13 జిల్లాలు తిరిగి 13 జిల్లాల్లో సర్పంచుల్ని పార్టీలకు అతీతంగా ఒక ఏతి మీద తీసుకొచ్చి ఇది పరిస్థితి, మనం ఒక సంఘం ఏర్పాటు చేసుకుందాం, మన సంఘం లేకపోతే ప్రభుత్వం మన మాట ఎందో అని చెప్పి అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టి అన్ని జిల్లాల్లో కూడా పెట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేసాం సార్. ఇక్కడ సిఎస్ఆర్ కళ్యాణ మండపం సార్ ముందు పెట్టుకున్నాం మేము జనవరిలో. మమ్మల్ని ప్రభుత్వంలో పెద్దలు పిలిపించి బెదిరించారు సార్. మమ్మల్ని మీరెవరు సంఘం పెట్టుకుంటాకి మా ప్రమేయం లేకుండా అని చెప్పి వాళ్ళు బెదిరించారు సార్. బెదిరించి సిఎస్ఆర్ కళ్యాణ పెడితే దాన్ని క్యాన్సిల్ చేశారు సార్. అప్పటికప్పటికే ఎంతమంది బెదిరించినా కూడా మనం ఆగకూడదని చెప్పి అప్పటికప్పుడు మేము విజయవాడలో మా బస్సుపల్లి గారు ఒక ఇది ఉంటే, మా కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఇది ఉంటే అక్కడ పెట్టి కళ్యాణ మండపం పెట్టి నన్ను అధ్యక్షులు ఎన్నుకున్నారు సార్. మా ఉద్యమం, మా తెగువ అది కూడా మేము మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం సార్. ఎందుకంటే మీరు సమాజం కోసం ఎవరిని లెక్క చేయకుండా సమాజం పాటుపడాలని చెప్పి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా ముందుకెళ్ళి ఎవరు ఎంతమంది బెదిరించినా కూడా ఆగకుండా కూడా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను సార్. మరి ఆ ప్రయాణంలో అనేక ఒడుగుదుడుకులు ఉన్నాయి, అనేక బెదిరింపులు ఉన్నాయి. అయినా కూడా నేను దేనికి లొంగలేదు సార్. దేనికి లొంగలేదు, ఎవరికి బెదలేదు సార్. దీని తరపుని సర్పంచులు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి సార్. దాని మీద మన రీసెంట్గా 15వ వార్డు సంఘం నిలిస్తే దాంట్లో 70% విద్యుత్ చాల కింద తీసేశారు సార్. అంటే యాక్చువల్గా వాళ్ళు మా అకౌంట్లో వేసి మా అకౌంట్ నుంచి తీసుకోవాలి సార్. అది రాజ్యాంగం చెప్పే ఇది సర్పంచులకి. కానీ మా ప్రమేయం లేకుండానే వాడు 70% తీసుకున్నారు సార్. అనంతపురం జిల్లాలో అపరశిరు అండి, వాళ్ళకి 3,83,000 రూపాయలు కరెంట్ బిల్ తీసుకుంటే 1,65,190 రూపాయలు వాళ్ళకి అకౌంట్లో యాడ్ అయ్యాయి సార్. అంటే 6 లక్షల రూపాయలు ఇస్తే దగ్గరగా 4 లక్షల రూపాయలు లాగేశారు సార్. అసలు ప్రభుత్వం ఇప్పుడు సర్పంచ్ ఉన్నామంటే ఏం చేయాలి నిధులు లేకుండా? సర్పంచ్ అనేది ఒక గ్రామానికి ఒక కుటుంబం పెద్ద సార్. ఉదయం లేకంగానే పాల ప్యాకెట్ నుంచి అన్ని ఖర్చులు పడతాయి సార్. కుటుంబ పెద్దకి పాల ప్యాకెట్ అనేది ఖర్చులని కుటుంబం ఎట్టబడతాయి. కుటుంబ పెద్దకి గ్రామంలో సర్పంచ్ కూడా అదే విధంగా ఖర్చులు ఉంటాయి సార్. ఉదయం లేకంగానే వాటర్ లైన్ వదలడం కానివ్వండి, బ్లీచింగ్ కొట్టేయడం కానివ్వండి, ఏమైనా పైప్ లైన్ రిపేర్ చేయడం కానివ్వండి, సాయంత్రం పూట అవగానే లైట్ వెళ్ళకపోతే లైట్లు అడుగుతారు సార్. ఒక్క సర్పంచ్ని అడుగుతారు సార్. ఇక్కడ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ వాళ్ళు నిధులుంటే చేస్తారు, నిధులు లేకపోతే చేస్తారు. మా దగ్గర నిధులు లేకపోయినా కూడా అప్పులు తెచ్చైనా సార్ మేము ఇవన్నీ చేయాల్సింది సార్. రోజువారీ కార్యక్రమాలు ఇవి. అంటే కుటుంబ పెద్ద కుటుంబాన్ని ఎట్టా పోషిస్తున్నారో గ్రామాన్ని కూడా మేము ఆ విధంగా పోషించాల్సిందే సార్.
ఒక తండ్రి మరి పిల్లలకి అన్నం పెట్టకపోతే మరి ఎట్లా బాధపడతారో, ఒక గ్రామానికి కూడా సర్పంచ్ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించకపోతే కూడా ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు సార్. ఈ క్వశ్చన్ అనేది ఒక సర్పంచ్గా ఉండేది సార్, ఇంక మిగతా వాళ్ళు ఎవరికి ఉండదు. ఇంక ఎమ్మెల్యే ఉండారనుకోండి, వాళ్ళకి ఏం నిధులుంటే రోడ్లు వేస్తారు, ఏం లేదు, రోజువారీ ఖర్చులు ఉంటాయి వాళ్ళకి గ్రామాల్లో, మరి ఎంపీలు ఉండవు. కానీ ఒక గ్రామ సర్పంచ్గా ఉంటాయి సార్. అది మరి గ్రామ సర్పంచ్ అలాంటి విషయాల్లో ఈ రోజువారీ కార్యక్రమాలు కుటుంబాన్ని ఎట్టా పోషిస్తున్నారో, మరి సర్పంచ్ కూడా రోజువారీ కార్యక్రమాలు చేయడానికి కోసం అనేక మంది అప్పులు తెచ్చారు సార్. అనేక మంది అప్పులు తెచ్చి ఉన్న ఆస్తులు అమ్ముకుని రకరకాల చక్రవడ్డీలు తెచ్చి మరి బలిదానం చేసుకోవడం కానీ అప్పులు పాలైపోయి రోడ్డును పాలవడం కానీ జరిగింది సార్. నాకు రీసెంట్గా అనంతపురం జిల్లా ఒక అతను మన కలిసాడండి. అతను సత్యసాయి జిల్లాలో లేపాక్ష మండలం వీరాపురం సార్. అతను ఒక 30 లక్షల రూపాయలు పెట్టి ఏదో గవర్నమెంటు మన జగన్లే మన సీఎం అని అతను కూడా వైఎస్ఆర్ పార్టీలండి అని ముందు రోడ్లు వర్కులు చేశారు సార్. దానికి 3 టోపులు వడ్డీలు తెచ్చి చేశారు సార్. వచ్చిన నిధులు లేవు సార్ ఏమి. తర్వాత మన రీసెంట్గా వరి పంట, ఆయన 2 ఎకరాలు వరి పంట వేసుకుంటాకి 1 లక్ష రూపాయల కోసం తిరిగితే ఎవరు కూడా విలేజ్లో అసలు వడ్డీలకి ఇవ్వలేదు సార్ అతనికి. అంటే ఆల్రెడీ అప్పులు ఇచ్చేశారు, బలైపోయాడు, ఇక ఎవరు అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు సార్. అంటే రాష్ట్రంలో సర్పంచ్ పరిస్థితి ఆ విధంగా ఉంది సార్. అలాగే ఇక్కడ ప్రకాశం జిల్లాలో రసూల్ అనే ఒక అతను ఉన్నారు సార్, అతను కూడా సర్పంచే సార్. అతను కూడా భార్య పిల్లలు ఆస్తులు మొత్తం ఆస్తులు అమ్మేసి భార్య పిల్లలను పోషించలేక చాలా ఇబ్బందులు పడతా అతను కూడా చాలా అలాగే స్టేట్ వైడ్గా చాలామంది సర్పంచులు ఉన్నారు సార్. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు దరిదాపులు 13,000 మంది సర్పంచుల్లో 11,000 మంది ఉంటారు సార్. అందరూ సఫర్ అవుతున్నారు సార్. కానీ ఎవరు నోరు మెదపలేని పరిస్థితి. అంటే నా బయట వాళ్ళు ఏమన్నా ముందుంటే వెనకాల కొంతమంది వస్తున్నారు సార్. అంతవరకు ప్రయాణం చేయించగలుగుతున్నాం గవర్నమెంట్ ఎదిరించి. నన్ను చాలామంది అడుగుతారు సార్, ఎవరు గవర్నమెంట్ని ఎదిరించి అంత ప్రయాణం చేయరు, నువ్వేంటి అంత ధైర్యంగా ముందుకెళ్తామంటే అది వ్యవస్థ అండి, ఇది వ్యవస్థ కోసం నా ప్రాణం పోయినా పర్లేదు, నేను దేనికైనా ప్రయాణం చేస్తానని చెప్పాను సార్. నన్ను ఎంతో నమ్మకంగా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. నేను ఏదో ఒక వ్యవస్థకు భయపడి ఎవరికో లొంగిపోయి చేస్తే నేను మనిషికి ఇలువ లేదండి, నేను ప్రాణమే తెగదని చెప్పి వాళ్ళు చెప్పి ఆ విధంగా నేను ఇప్పటివరకు ప్రయాణం చేస్తాను ఉన్నాను సార్. మరి దీని మీదట మన రీసెంట్గా వదిలిన నిధులు 70% లాగేస్తున్నారు సార్. ఆ నిధులను కూడా మరి మా అకౌంట్లో వేసే విధంగా మీరు కూడా కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి తీసుకోవాలి సార్. అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తాయి సార్. ఎస్ఎఫ్సి నిధులు అంతకుముందునే సార్. గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా నిధులు రాలేదు సార్, మాకు వేయలేదు సార్. అంతకుముందు వేశారు సార్, అతను వేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా కూడా ఒక పైసా కూడా ఆ నిధులు రాలేదు సార్. అది 5వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి సార్. దరిదాపులు మాకు 600 కోట్ల రూపాయలు స్టేట్ వైడ్గా ఆ నిధులు రావాలి సార్. ఆ నిధులు కూడా వచ్చే విధంగా మరి మీరు మీ తరపుని మా తరపుని కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక సర్పంచులు డమ్మీలు అయిపోయిన పరిస్థితి సార్. ఒక సర్పంచ్ ఆ సీట్లో కూర్చుంటే ఎవరు సర్పంచ్ అనేది అసలు గౌరవం లేదు సార్. ఎవరి కాళ్ళకి వెళ్తున్నారు, పనులు చేసుకుంటున్నారు, ఆ పనులు చేసుకుంటున్నారు. సర్పంచ్ అనేది అసలు సీట్లో కూర్చుంటాక ఇక రావట్లేదు సార్. కొంతమంది ఎందుకు వెళ్ళిన అవమానం ఎందుకు అని ఇళ్లలో ఉంటున్నారు సార్. మరి ఆ వ్యవస్థను కూడా సచివాలయ వ్యవస్థని పూర్తిగా సర్పంచ్ ఆధీనంలో కూడా తేవాలని చెప్పి కూడా మేము ఒక సమస్య మీ దృష్టికి తీసుకొస్తాం సార్. అలాగే ఒక వాలంటీర్కి 3,000 రూపాయలు 5,000 రూపాయలు జీతం ఇస్తున్నారు సార్. కానీ గౌరవప్రదమైన ప్రథమ పౌరుడైన దీనికి సర్పంచ్కి 3,000 రూపాయలు ఇస్తున్నారు సార్. దీన్ని 3,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు గౌరవ వేతనం పెంచాలని మేము అడుగుతాం సార్. అది కూడా ఎందుకు అడుగుతున్నామంటే టోటల్గా రాష్ట్రం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ సర్పంచులు 50% రిజర్వేషన్ ఉన్నాయి సార్. ఎస్సీ ఎస్టీలు ఎట్లా ఉంటారంటే సరే ఆ విలేజ్లో సరే ఎవరో ఓసీ అతన్ని నిలబెడతారు సార్. సరే రిజర్వేషన్ కాబట్టి నిలబెట్టాను, అతనికి ఏమి ఉండదు సార్. అంటే గిల్లు అన్నీ మొత్తం వాళ్ళే మార్చుకుంటారు, సర్పంచ్కి ఏమి ఉండదు పాపం. అలాంటి సర్పంచుల కోసమే ఎస్సీ ఎస్టీ సర్పంచుల కోసమే 5,000 రూపాయల నుంచి 3,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెంచాలని అడుగుతున్నాం సార్, అది గౌరవపదంగా. అలాగే మైనర్ పంచాయతీలకి కరెంటు బిల్లు కానివ్వండి, తాగునీటి సరఫరాలకి, వీధి లైట్లకి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు గవర్నమెంటే ఇచ్చేది సార్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. పూర్తిగా ఎవరు చెల్లించట్లేదు, పూర్తిగా మా మీద భారం వేస్తున్నారు సార్. అది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి కూడా ఒక సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అలాగే సచివాలయ వ్యవస్థ ఉంది సార్.
సచివాలయ వ్యవస్థ దాని నిర్వహణ ఖర్చులు చాలా ఖర్చు అవుతుంది సార్ మాకు. మేము 2013లో సర్పంచ్గా ఎన్నికైంది సార్. అప్పుడు సచివాలయాలు వాలంటీర్లు ఎవరు లేరు సార్. ఒక విఆర్ఓ ఉండేవాడు, సెక్రటరీ ఉండేవారు, మేము ఉండేవాళ్ళం సార్. బ్రహ్మాండంగా జరిపాము. దానికి ఏమో ఇబ్బంది లేదు. దాని పేరే లేదు సార్. పంచాయతీ సార్, అది గ్రామ పంచాయతీ సార్. అది మామూలుగా గ్రామ పంచాయతీ సార్. బ్రహ్మాండం నడిపేవాళ్ళవి. కానీ ఈ వ్యవస్థ వచ్చినాక మరి దీని మీద చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. దాని మీద వచ్చే ఆదాయం మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు సార్ ప్రభుత్వం. కానీ ఖర్చు మాత్రం మాదే పెట్టిస్తున్నారు సార్. ఖర్చు మాదే పెట్టిస్తున్నారు, దానికి అయ్యే ఖర్చు అది మరీ ఘోరం సార్. అది ఒకటి సమస్య మీ దృష్టికి తీసుకొస్తాం సార్. అలాగే అంటే స్టేషనరీ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, దాని కరెంట్ బిల్లు కానివ్వండి, చాలా ఖర్చు ఉంటుంది సార్. మంత్లీ వచ్చి మ్యాక్సిమం 10,000 రూపాయలు ఉంటుంది సార్. మ్యాక్సిమం 10,000 రూపాయలు ఉంటుంది. ఆదాయం వాళ్ళకి వెళ్తే ఖర్చు మాకు వస్తుంది సార్. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో సర్పంచులు ఇబ్బందులు పడతా మరి అనేక మంది మరణిస్తున్నారు. మరి ఏదన్నా యాక్సిడెంటల్గా మరణిస్తే ఒక 20 లక్షల రూపాయలు సర్పంచ్కి ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి కూడా ఓ సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. సార్, సర్పంచులు ఏమైనా ప్రమాదశాత్తు మరణిస్తే ఒక ఇన్సూరెన్స్, ఒక 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి కూడా ఓ సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అలాగే నేను సర్పంచ్ సంఘం అధ్యక్షుడు అవ్వకముందు అన్ని జిల్లాలు తిరిగినప్పుడు మేము గిరిజన తండాలకు వెళ్ళాం సార్. పాడేరు, అరకు అటు కూడా పర్యటించాం సార్. పర్యటించి వాళ్ళతో కూడా మీటింగ్ వేసినప్పుడు, అన్న మేము గిరిజన తండాలు అంటే వాళ్ళు చిన్న చిన్న ఊర్లు 10 ఊర్లు కలిపి ఒక పంచాయతీ ఉండేది సార్. మాకేం నిధులు రావట్లేదు, మాకు వచ్చే నిధులు కూడా ఉండదు, మా ప్రత్యేకమైన నిధులు కేటాయించమని చెప్పి అడిగినప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఆ పంచాయతీలు కంపల్సరీ ఇవ్వాలని చెప్పి అది కూడా ప్రత్యేక నిధులు మీకు మంజూరు చేయాలని చెప్పి కూడా ఓ సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అలాగే గ్రీన్ అంబాసిడర్ అని కొత్తగా పెట్టారు సార్. గ్రీన్ అంబాసిడర్ అంటే గ్రామాల్లో చెత్త వాళ్ళు పడేసే ఇది అని పెట్టారు సార్. వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే కార్పొరేషన్ నుంచి మేము వాళ్ళ జీతాలు చెల్లిస్తామని చెప్పారు సార్. ఒక 6 నెలలు చెల్లించారు సార్. తర్వాత ఇప్పుడు చెల్లించట్లేదు సార్. అది కూడా మమ్మల్నే కట్టమన్నారు సార్. మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పులు తెచ్చినా కూడా వాళ్ళకి జీతాలు మేము ఇవ్వాల్సిందే సార్. లేకపోతే వాళ్ళు వచ్చి పొద్దున వచ్చి ఇంటి ముందు కూర్చుంటారు సార్. అది కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం మాకు కల్పించాల్సిన 29 అంశాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా మాకు బదిలీ చేయాలని చెప్పి అదొక సమస్యని మేము పెట్టాం సార్. మరి మీరు మా సర్పంచ్ సమస్యల మీద స్పందించి రాష్ట్రంలో సర్పంచులు అందరూ కూడా నన్ను చాలామంది అంటారు, రాష్ట్రంలో సర్పంచ్ సమస్యలు తీర్చే మగవాడు ఎవరు లేరు, ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప. అంటే ఇక్కడ నాతో చాలామంది అన్నారు, మిగతా వాళ్ళు అంత స్పందించడం ధైర్యంగా ముందుకు వచ్చేవాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని పట్టుకుంటే సమస్య కంపల్సరీ తీరిద్ది, మీ సర్పంచ్ సమస్య తీరాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారే అని అన్నారు సార్. దీని మీదట స్పందించి రాష్ట్రం మొత్తం మీద 13,000 మంది సర్పంచులు ఉన్నారు సార్. 13,000 మంది సర్పంచులు పార్టీలకు అతీతంగా కూడా మీకు అండగా నిలబడతారు సార్. మాకు మంచి భరోసా ఇస్తే, ఎందుకంటే కొంతమంది బయట రాలేకపోతున్నారు సార్. అంటే వాళ్ళకు ఉండే ఇబ్బంది వాళ్ళకు ఉంటాయి సార్. అంటే ప్రభుత్వంలో ఏ పదవులు ఉంటాయి, ఏ గ్రాంట్లు తెచ్చుకుంటూ ఉంటారు, ఎమ్మెల్యే సన్నిహితంగా ఉంటారు, అనే రకాలుగా ఉంటారు సార్. కానీ 95% మనసులో ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, సర్పంచుల్ని ఇబ్బంది పెడుతున్నారని మనసులో ఉంది సార్. బయటకు వచ్చేది కూడా తొందరలోనే ఉండింది సార్. అది మీ ద్వారా మరి మాకు న్యాయం జరిగిద్ది అని చెప్పి తెలియజేసుకుంటూ మనోహర్ గారికి, కళ్యాణ్ గారికి పాదాబంధం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం సార్.